చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నారు తుషార్ టెక్ వరల్డ్. బుగాస్పియర్. చాలా మంది ఇది ఫేక్ అని అనుకుంటే, కొంతమంది ఏలియన్స్ ని నమ్మే వాళ్ళు మాత్రం ఇది నిజమే అని బలంగా నమ్ముతున్నారు. ఫస్ట్ ఈ బుగాస్పియర్ గురించి ఇంటర్నెట్ లో తిరుగుతున్న కథనాల గురించి మాట్లాడుకుందాం. తరువాత ఏది నిజం ఏది ఫేక్ అని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ 2 నిమిషాలు వీడియో చూసి నేను చెబుతుంది తప్పు అని జడ్జ్ చేయకండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. బుగాస్పియర్ ఇది ఒక లోహపు బంతి, కానీ గాల్లో ఎగరగలదు. ఇది కొలంబియాలో బుగా అనే టౌన్ లో మార్చ్ 2, 2025న గాల్లో ఎగురుతూ కనిపించింది. కొంతమంది ఇది ఎగరడం వీడియోస్ కూడా తీశారు. ఇలా ఎగురుతూ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ లైన్ కి తగిలి ఆ షాక్ కి దెబ్బతిని కింద పడింది. ఈ ఫుటేజ్ లో మీకు ఈ స్పియర్ పై కనిపిస్తున్న ఎలక్ట్రిక్ స్పార్క్ ని కూడా చూడవచ్చు. ఇలా కింద పడిన దాన్ని అక్కడి స్థానికులు వెళ్లి తీసుకువచ్చారు. ఇలా ఇది బుగా అనే టౌన్ లో దొరికింది కనుక దీనికి బుగాస్పియర్ అని పేరు పెట్టారు. ఆ టైంలో దీనిని తాకినప్పుడు ఐస్ గడ్డలా చాలా చల్లగా ఉండేదట. అదే టైంలో దీనిపై నీళ్లు పోస్తే ఆ నీరు ఆవిరైపోయేటవట. దీనిని ఆ సైట్ నుండి కలెక్ట్ చేసినప్పుడు వెయిట్ 2 కిలోలు ఉండగా కొంతసేపటి తరువాత బరువు పెరుగుతూ 10 కిలోల వరకు పెరిగిందట. ఇంతేకాదు, ఇది పడిన ప్లేస్ లో ఉన్న గడ్డి మొత్తం ఎండిపోయిందట. ఈ బుగాస్పియర్ ని మెక్సికోకి చెందిన నేషనల్ అటానమస్ యూనివర్సిటీకి టెస్టులు జరిపేందుకు అప్పగించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ బుగాస్పియర్ తో ల్యాబ్ లోకి ఎంటర్ అవ్వగానే లైట్స్ మొత్తం బ్లింక్ అయ్యాయట. అలాగే అక్కడ పనిచేస్తున్న ఒకతనికి ఈ స్పియర్ దగ్గరకు వస్తుంటే గూస్ బంప్స్ కూడా వస్తున్నాయట. దీనికి కారణం దానిలో దాగి ఉన్న హై ఎనర్జీ అని రీసెర్చర్స్ చెబుతున్నారు. దీనిపై ఎన్నో టెస్టులు కూడా చేశారు. ఈ టెస్ట్ల ద్వారా ఏమేం నిజాలు తెలిసాయో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ స్పియర్ యొక్క పై లేయర్ అల్యూమినియం అలాగే సిలికాన్ తో తయారై ఉంది. దీనిపై ఏదో డిజైన్ తో పాటు తెలియని భాషలో ఏదో రాసి ఉంది. మధ్యలో ఏదో చిప్ డిజైన్ లా ఉంది. ఈ భాష చూసేందుకు భోగం అలాగే మెసొపొటేమియాలా ఉంది. ఏఐని యూజ్ చేసుకుని డీకోడ్ చేయగా మన భూమిని నేచర్ ని కాపాడుకోమనే సందేశంలా ఉంది. ఇప్పుడు మధ్యలో ఉన్న చిప్ డిజైన్ విషయానికి వస్తే, ఇది చూసేందుకు చిల్బోల్టన్ క్రాప్ సర్కిల్స్ లో మనకు ఏలియన్స్ నుండి వచ్చింది అని చెబుతున్న రెస్పాన్స్ మెసేజ్ లో ఉన్న ఏలియన్స్ వాడే టెక్నాలజీ లానే ఉంది అని కొంతమంది అంటున్నారు. అసలు ఈ చిల్బోల్టన్ క్రాప్ సర్కిల్స్ అంటే ఏమిటి? ఇవి ఎందుకంత స్పెషల్? అసలు మనమే మెసేజ్ పంపించాం, మనకు రెస్పాన్స్ ఏం వచ్చింది? ఇందులో ఉన్న సింబల్స్ కి అర్థం ఏంటి అన్న దాని గురించి మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. ఇప్పుడు మన బుగాస్పియర్ విషయానికి వస్తే, ఇందులో 3 లేయర్స్ ఉన్నాయి: ఇన్నర్, మిడిల్ అండ్ ఔటర్. ఇన్నర్ మెటీరియల్ చాలా హెవియర్ ఎలిమెంట్స్ తో తయారైనట్లు చెబుతున్నారు. పై లేయర్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అండ్ సిలికాన్ తో తయారైందని అంటున్నారు. ఇన్నర్ కోర్ చుట్టూ 16 నుండి 18 చిన్న చిన్న స్పియర్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్పియర్ పై ఎటువంటి వెల్డింగ్ జాయింట్స్ లేవు. ఇక స్పియర్ చుట్టూ డ్రిల్ చేసినట్లు హోల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా స్ట్రైట్ లైన్ లో లేవు. ఆ హోల్స్ లో ఫైబర్ ఆప్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. అక్కడక్కడ క్రాక్స్ ఉంటే ఆ క్రాక్స్ లో కూడా ఫైబర్ ఆప్టిక్స్ ఉన్నాయి. ఈ ఫైబర్ ఆప్టిక్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నార్మల్ గా వీటిని సిగ్నల్ ట్రాన్స్మిషన్స్ కి, సర్జరీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి ఈ స్పియర్ కి ఒక సెన్సార్ లా యూజ్ అవుతాయి అని మన రీసెర్చర్స్ చెబుతున్నారు. దీని టెంపరేచర్ ఆటోమేటిక్ గా తగ్గుతూ పెరుగుతూ ఉందట. కొన్ని సార్లు ఈ స్పియర్ రేడియో ఫ్రీక్వెన్సీని కూడా రిలీజ్ చేస్తుందట. దీనిని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ తో అలాగే మన వేద మంత్రాల ఫ్రీక్వెన్సీతో టెస్ట్ చేయగా రెస్పాండ్ అయ్యింది అని అంటున్నారు. ఇది 2 కిలోల నుండి 10 కిలోల వరకు బరువు ఎందుకు పెరిగింది అంటే, అది దొరికినప్పుడు ఫుల్ ఎనర్జీతో చార్జ్ అయి ఉండేది. ఆ టైంలో ఎగరడానికి ట్రై చేసింది. అందువల్ల 2 కిలోలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఎనర్జీ మొత్తం పోయి డెడ్ స్పియర్ అయ్యింది. అందుకే బరువు పెరిగింది అని రీసెర్చర్స్ చెబుతున్నారు. అది పడిన ప్లేస్ లో గట్టి ఎందుకు వాడిపోయింది అంటే, ఆ స్పియర్ ఫుల్లీ చార్జ్ అయినందున వాటర్ ని మొత్తం అబ్జర్వ్ చేసుకుని వేపర్ చేసింది అని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ బుగాస్పియర్ నుండి వచ్చిన ఈ కథనాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడి గవర్నమెంట్ ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు.
ఇప్పుడు ఈ బుగాస్పియర్ మీద నేను రీసెర్చ్ చేసి తెలుసుకొని నాకు స్ట్రేంజ్ గా అనిపించిన వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. మొదటిది ఈ ఫుటేజ్. చూడడానికి ఏ జనరేట్ చేసినట్లు లేదా ఆ స్పియర్ ని డ్రోన్ కి కట్టి ఎగరేసినట్లు ఉంది కదా, కానీ ఈ లాంగ్ ఫుటేజ్ లో అయితే డ్రోన్ యూజ్ చేసినట్లు ఏం ఆనవాళ్లు లేవు. నెక్స్ట్, ఈ బుగాస్పియర్ దొరికిన ప్లేస్ ఇలా డ్రై అయిపోయిందని అంటున్నారు. ఇది బుగాస్పియర్ ని ఒకతను వెళ్లి తీసుకొస్తున్న ఫుటేజ్. ఈ వీడియోలో ఆ స్పియర్ పడిన ప్లేస్ మొత్తం చెట్లతో నిండి ఉంది, కానీ ఈ డ్రై అయిన ప్లేస్ మొత్తం ఏ చెట్టు లేకుండా ఖాళీగా ఉంది. ఇది ఎంతవరకు నిజమో అనేది నాకైతే తెలియట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్, ఈ స్పియర్ ని ల్యాబ్ లోకి తీసుకెళ్లగానే లైట్స్ బ్లింక్ అయ్యాయి, గూస్ బంప్స్ వచ్చాయి అని అంటున్నారే కానీ సరైన ఆధారాలు లేవు. ఎక్స్రేస్ ద్వారా లోపల స్పియర్స్ ఉన్నాయి, ఫిల్ చేసిన మెటీరియల్ తెలియట్లేదు అని అంటున్నారు. ఈ స్పియర్ పై వెల్డింగ్ జాయింట్స్ లేవు, ఎలా తయారు చేయగలిగారు అని అంటున్నారు. కానీ వెల్డింగ్ ఏం యూజ్ చేయకుండా ఈ స్పియర్ యొక్క 2 సగాలను కరిగించి జాయిన్ చేయవచ్చు. ఈ జాయింట్స్ కనపడకుండా గ్రైండింగ్ అండ్ పాలిషింగ్ చేయవచ్చు. అలాగే ఈ హోల్స్ లో, క్రాక్స్ లో ఫైబర్ ఆప్టిక్స్ ఉన్నాయంటున్నారు. ఇవే సెన్సార్స్ అంటున్నారు. హోల్స్ లో సెన్సార్స్ ఉన్నాయి ఓకే, కానీ క్రాక్స్ లో కూడా సెన్సార్స్ ఉండడం ఏంటి? అలాగే సౌండ్ ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఇది ఆ ఫ్రీక్వెన్సీకి రెస్పాండ్ అయింది అని అంటున్నారు. ఏ ఆబ్జెక్ట్ కైనా ఒక నేచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఆ ఆబ్జెక్ట్ యొక్క నేచురల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేస్తామో అది రెస్పాండ్ అవుతూ అదే ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనినే రెసోనెన్స్ అని అంటాం. దీని గురించి మనం మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా చదువుకొని ఉంటాం. ఈ రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ వలనే సౌండ్ ని యూజ్ చేసుకుని గ్లాస్ ని బ్రేక్ చేయవచ్చు. ఈవెన్ బిల్డింగ్స్ ని, బ్రిడ్జెస్ ని కూడా పడగొట్టవచ్చు. అలాగే మన వేద మంత్రాలకు రెస్పాండ్ అయ్యింది అని అంటున్నారు. దీనికి కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ లేదు. అదేమైనా క్వశ్చన్ చేస్తే ఈ స్పియర్ కి అద్భుత శక్తులంతా దొరికినప్పుడు ఉండేవి, మా దగ్గరకు వచ్చిన వెంటనే అవన్నీ పోయాయి, ఇప్పుడు ఇది ఒక డెడ్ స్పియర్ అని అంటున్నారు. దీనిపై రీసెర్చ్లు అన్ని అయిన తరువాత దీనికి ప్రాణం పోసి మళ్ళీ ఎగిరే స్టేజ్ కి తీసుకెళ్తాం అని అంటున్నారు. అలా చేస్తే నేనే కాదు, మీరు కూడా హ్యాపీనే. ఇలానే 1974లో బెడ్జ్ స్పియర్ అని వైరల్ అయింది. అలాగే నెమ్మదిగా మాయమైపోయింది. ఆ తరువాత అందరూ దాని గురించి మర్చిపోయారు. చూద్దాం ఈ బుగాస్పియర్ కి అయినా ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుందో లేదా బెడ్జ్ స్పియర్ లా క్వశ్చన్ మార్క్ తో మాయమైపోతుందో. దీనిపై నేను చదివినప్పుడు నాకు చాలా వరకు ఆన్సర్స్ దొరకలేదు. దొరికిన ఆన్సర్స్ కూడా సరిగా లేవు. సో దీనిని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇందులో నేనేమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. అలాగే దీనిపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇది నిజం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్